యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరికి భయం కలిగి ఉంటున్నావు? నీ బంధుమిత్రులకి నీవు భయం కలిగి ఉంటున్నావా? వారిని చూసి నువ్వు భయపడుతున్నావా? నీ స్నేహితులను చూసి నువ్వు భయపడుతున్నావా? నీ తల్లిదండ్రులను చూసి నువ్వు భయపడుతున్నావా? నీ అన్న తమ్ములను చూసి నువ్వు భయపడుతున్నావా? ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఆ భయం కొంతవరకే ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుని యందలి భయము నీ శ్రమలో, నీ దుఃఖంలో, నువ్వు వెళ్తున్న పరిస్థితిలో నీ భయమే నీకు ధైర్యాన్ని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్న భయం ఒకవేళ అది నీ శ్రమలో, నీ నిరుత్సాహంలో, నువ్వు చేసిన పనిలో అది నిన్ను కృంగజేయవచ్చు. కానీ దేవుని యందలి భయము, దేవుని యందు ఉంచిన భయము, దేవుని యందలి ఉంచిన భయము అది నిన్ను ఏమాత్రము కృంగజేయకపోగా నీకు బలాన్ని ఇస్తుందని, నువ్వు ఏ విషయంలో అయితే ఈ విషయంలో నేను ముందుకెళ్ళగలనా అనుకుంటున్నావేమో, కానీ ఏ విషయంలో అయినా కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవునికి భయపడి, దేవుని ఆజ్ఞలకు లోబడి నువ్వు ముందడుగేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే దేవుడైతే కాదు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్.